రీసెంట్ గా స్పేస్ టూరిజం అనే కాన్సెప్ట్ చాలా అట్రాక్టివ్ గా మారుతుంది. మనకు తెలుసు బ్లూ ఆరిజిన్స్ కంపెనీ, అది జెఫ్ బెజోస్ కంపెనీ అన్నమాట. రీసెంట్ గా బ్లూ ఆరిజిన్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 11th హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కంప్లీట్ చేశారు. దీనిలో ప్రత్యేకత ఏంటో తెలుసా? అందరూ మహిళలే పంపించారనమాట. దానిలో ఫేమస్ పాప్ స్టార్ కేటీ పెర్రీ, ఫేమస్ జర్నలిస్ట్ గేలే కింగ్, జెఫ్ బెజోస్ ఫియాన్సీ లారెన్స్ శాంజోస్, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. మొత్తం వీళ్ళందరూ 11 నిమిషాల పాటు ఈ స్పేస్ రాకెట్, దీని పేరు న్యూ షెపర్డ్, బ్లూ ఆరిజిన్స్ వల్ల న్యూ షెపర్డ్ అనే స్పేస్ రాకెట్ లో దాదాపు 6 మహిళలు 11 నిమిషాల పాటు ఈ స్పేస్ ఎక్స్పీరియన్స్ చేశారనమాట. అంటే వెయిట్లెస్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ స్పేస్ నుంచి ఎర్త్ ఎలా ఉంటుంది ఆ పర్సెప్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళు ఎక్కడి నుంచి లాంచ్ అయ్యారో అక్కడికే దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలో పారాషూట్ సహాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ దిగారనమాట. అయితే ఓన్లీ ఉమెన్ క్రూ ఉన్న స్పేస్ ఫ్లైట్ అనేది ఇది ఫస్ట్ కాదు. ఇంతకు ముందు రష్యన్ కాస్మోనాట్ వాలెంటీనా టెరెష్కోవా, ఆవిడ స్పేస్ కి 1963లో సోల్ జర్నీ చేశారనమాట. సో ఒంటరిగా ఆవిడ స్పేస్కి వెళ్ళారు. వాలెంటీనా టెరెష్కోవా, ఆవిడ రష్యన్ కాస్మోనాట్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు బ్లూ ఆరిజిన్స్ మిషన్ లో 6 మహిళలు వెళ్లారనమాట. వీళ్ళందరూ కూడా ఆ స్పేస్ లో ఆ వెయిట్లెస్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. స్పేస్ టూరిజం చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా అది చాలా కాస్ట్లీ ప్రస్తుతానికి. దాదాపు ఒక స్పేస్ ఫ్లైట్ కి $1,50,000 స్పెండ్ చేయాలంట. అంతేకాదు స్పేస్ టూరిజం సంబంధించి ఈ ఫ్లైట్ సేఫ్టీ కూడా చాలా బిగ్గెస్ట్ థింగ్. సడన్ ఎక్స్ప్లోజన్స్ కానీ ల్యాండింగ్ ఫెయిల్యూర్స్ కానీ జరిగే ప్రమాదం ఉంది.